సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడినారు. మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినారు? రోజు ఈ వాలంటీర్ వ్యవస్థని ఎమ్మెల్యే గారి మన కబుల బిఎన్ రెడ్డి గారు మన ముందుగా కబుల నాణ్యాన్ని తీసుకున్నాము. అట్లాగే మన మార్కెట్ యాక్షన్ గతం వీరరామరెడ్డి గారు కూడా అందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా సన్మానం చేస్తారు. మరి మన కలిసిరెడ్డి సిమయ్య గారు పెద్దలు ఇప్పుడు స్పీచ్ ఇస్తారు. అందరూ కూడా సైలెంట్ గా ఉండి విలువలుగా కొట్టున్నారు. మిగతా నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ మనకు 258 మంది సేవామిత్ర వాలంటీర్లు ఉన్నారు. మొత్తం 242 మంది సేవారత్న వచ్చిన వాలంటీర్లు 5 మంది, సేవ వచ్చిన వాలంటీర్లు ఒకరు లేరు. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం మనకు ఎందుకు రాలేదు అంటే మనం సరిగ్గా పనిచేయలేదా? ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగి ప్రతి పేపర్లో పత్రికలు ప్రతిపక్షాలు ఎగోలు పెడితే కూడా మీకు ఇచ్చినది ఎందుకంటే ఒక 50 కుటుంబాలు ఒక్కొక్కరికి అప్పచెప్పి ప్రతి ఇంటి దగ్గరికి మీరే పోయి వాళ్ళ మీ దగ్గరికి రావడం కాదు, మీరే ప్రతి ఇంట్లోకి పోయి మీకు ఏం కావాలి, మీరు ఏదైనా వాళ్ళకు ఏ చిన్న పని కావాలన్నా మీరు ఆ ఇంటికి ఒక దత్తపుత్రుడుగా మీరు పని చేయాలని మీకు ఇచ్చినది. కానీ మీరు అంటే నేను అందరినీ కాదు, పని చేసేవాళ్ళు చేస్తున్నారు, కొంతమంది దాన్ని పెద్ద పట్టించుకోవడం లేదు. వాళ్ళ మన ఇళ్ళ గారి నుంచి అడిగినప్పుడే మీరు దాన్ని స్పందిస్తున్నారు. కానీ అది కాదు, ఇప్పటి నుండైనా మీరు ప్రతి ఇంట్లో మీకు ఇచ్చిన 50 ఇళ్లను పలకరేయండి, వాళ్ళకు ఈ ఇబ్బందులు ఏదో చూడండి, వాళ్ళకి విశదీకరించి చెప్పండి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఏమో రాలేదు మాకు సంబంధం లేదనేది కాదు, అది ఎందుకు రాలేదు ఈ విషయం వల్ల బ్రేక్ అయిందమ్మా అని చెప్పారు. ఎందుకంటే నాకు కూడా కొన్ని సమస్యలు తెలుసు, అంటే మనం చేయలేని కూడా ఉన్నాయి కొన్ని. వాళ్ళకు నిదానంగా విశదీకరిస్తూ ప్రతి పని ఇప్పటి నుండి ఈ నెల కష్టపడి మన జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు గట్టిగా కృషి చేసి తిరిగి అధికారంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటేనే మళ్ళా ఇలాంటి మీటింగ్లు జరుగుతాయి. మీరు మేము ఉంటాం. ఇక్కడ మన ఎమ్మెల్యే వీరేంద్ర రెడ్డి గారిని వాళ్ళు కూడా ఇక్కడ 3 తరాల నుండి మనం అందరం చూస్తానంటే ఈ పూట చెప్పండి కాదు, గతంలో 3 తరాల నుండి వాళ్ళు మనకు కూడా ఎట్లా సేవలు చేసినారు, మనం ఎంత పనులు చేయించుకున్నాము అనేది కృతజ్ఞతాభావం పెట్టుకొని మనమందరము కలిసికట్టుగా ఒక సైన్యంగా పనిచేసి మన ఎమ్మెల్యేను అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించవలసిందిగా మీకు అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. కనుక ఈ రోజు ఒక మీటింగ్ ఏదో పెట్టారు పోయినారని కాకుండా ఈ రోజు నుండి ఆదేశంలో ప్రతి నిమిషము ప్రతి ఇంటిని తట్టండి. మనం మీకు ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ తెలియపరచండి. మనం చేసినాం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీకు లబ్ధ పొందింటేనే ఓటేయండి అని చెప్పిన కష్టమైన నాయకుడు ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు కూడా అట్లా అడగల, నాకు ఓటేయండమ్మా మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ అది కాదు, నేను పని చేశాను నా ఓటేయండి అని అడుగుతున్నారు. కనుక ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. పూర్తి అన్ని విషయాలు ఎమ్మెల్యే గారు మీకు చెప్తారు. ఆయన చెప్పిన దాన్ని ఫాలో చేసుకుంటూ మీ మనసులో ఒకటే పెట్టుకోండి. అత్యధిక మెజార్టీలో ఎమ్మెల్యేని గెలిపించాలంటే మనం ఏం చేయాలా? మనకు జగన్మోహన్ ఇచ్చిన గౌరవానికి మనం రుణం పెట్టుకోకుండా ఆయన రుణం మనం తీర్చుకోవాలి అనే దృష్టిలో పెట్టుకొని పని చేయవలసిందిగా మీకు అందరికీ మరీ వేడుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై కమల. పెద్దలకి ఆలబిడ్డ మార్కెట్ చైర్మన్ కన్నం రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా రుద్రవరం పెద్దలు కమిషెడ్డి సిమయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రుద్రవరం మండల నాయకులు, అదేవిధంగా వాలంటీర్ అక్కచెల్లెలు అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ వాలంటీర్ సమావేశం, వాలంటీర్ సన్మాన సమావేశం గత 5 ఏళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని
కూడా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడము, మనందరం కూడా ఈ వాలంటీర్ సన్మాన సమావేశాన్ని జరుపుకోవడము, ప్రతి గ్రామంలో జరిపే వాళ్ళం. గతంలో ప్రతి గ్రామానికి వచ్చి గ్రామంలోనే జరిపే వాళ్ళం. కానీ ఈసారి ఎలక్షన్ దగ్గర ఉండి టైం తక్కువ ఉండడం వల్ల మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు ఎన్నో రాష్ట్రాలు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయాలా, ఇంత జవాబుదారీతనంగా ఒక 50 ఇంట్లోకి ఒక వ్యక్తిని పెట్టడము, ఆ వ్యక్తి ఎంతో జిమ్మేదారీగా ఉండి ఆ ప్రభుత్వం చేసిన తర్వాత దాదాపు 30,000 మంది మహిళలు రాష్ట్రంలో కనపడకుండా పోయారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి మాట్లాడితే, ఇంకో పెద్ద మనిషి ఏమని మాట్లాడినాడు, వాలంటీర్లను దేనికి ఇచ్చినారు, భర్తలు ఇంట్లో లేనప్పుడు పోయి తలుపులు తగ్గడానికి ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినారు అని చెప్పేసి ఇంకో పెద్ద మనిషి మాట్లాడాడు. అంటే వాళ్ళకి ఒక వాలంటీర్ ఒక సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళంటే ఎంత చురుకన భావం ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు కేవలం ఏదో 1వ తారీఖు దాన్ని పెన్షన్ తీసుకుపోయి ఇంటికి ఇవ్వడమే కాదు, మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు కరోనా లాంటి కష్టకాలంలో మనము మన రాష్ట్రము దేశంలో మొదటి స్థానంలో నిలబడగలిగిందంటే కట్టడి చేయడంలో దానికి ముఖ్య కారణం మీరు. ఆ రోజు గ్రామాల్లో మీరు ప్రాణాలకు తెగించి కరోనా అంటే ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు ఏ గ్రామంలో అయినా కొత్తవాడు ఎవరైనా వస్తున్నారా, వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు, అతను క్వారంటైన్ లో ఉంటున్నాడా లేదా, లేకపోతే అతనికి టెస్టులు చేశారా లేదా అని చెప్పేసి ఆ రోజు వాలంటీర్లు ప్రతి ఒక్కరిని ట్రాక్ చేసి ఆ రోజు కరోనా కట్టడిలో ఎంతో ముఖ్య పాత్ర మీరు పోషించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మీరు సేవ చేసి ప్రజల కోసం ఒక షీల్డ్ లాగా నిలబడితే మీ గురించి అంత చౌకబారు వ్యాఖ్యలు చేశారు. అదే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేను ఈ 5 ఏళ్లలో ఈ 57 నెలల్లో ఏవైతే పనులు చేయాలనుకున్నానో ఆ పనులని మీ ద్వారా నేను ప్రతి ఇంటికి తీసుకెళ్ళగలిగాను అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రితో సమానంగా మిమ్మల్ని అందరూ కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని పోల్చుకోవడం జరిగింది. మీరు ఇక్కడ వ్యత్యాసం గమనించాలని కోరుతా ఉన్నాను. గతంలో ఏం చెప్పారు, గతంలో ఉన్న నాయకులు మీరందరూ కూడా చదువుకున్న పిల్లలే, మీ అందరి కాదు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తాం, చదువుకున్న పిల్లలు ఇంటికాడ ఉంటే 2,000 రూపాయలు నెలకి ఇంటికి ఇస్తాం, ఆ పిల్లలకి బాగా వస్తే జాబ్ రావాలన్నాడు. నాకు తెలిసి మన ప్రాంతంలో ఒక జాబ్ రాలే, ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి కూడా వచ్చినట్టు నాకు దాఖలాలు లేవు. ఏదో ఎలక్షన్లకు 6 నెలల ముందర ఒక 5 మందికో 10 మందికో నిరుద్యోగ వృత్తి, అది కూడా 1000 రూపాయలు అది వాళ్ళ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఎవరినైతే రికమెండ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు. కానీ వాస్తవంగా దానికి అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికి వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో చదువుకున్న యువతకి ఏదో ఒక రకంగా పని కల్పిస్తే ఆ పని చేస్తూ కొద్దిగా వేతనమైన ఇస్తే వాళ్ళు ఆ గ్రామంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈ 5 ఏళ్లలో అంటే గ్రామంలో ఉన్న 100%కి మనం ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఉన్న దాంట్లో మాక్సిమం వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంత ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఈరోజు కేవలం ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో ఒక రకంగా బురద చల్లాలా, ఏదో ఒక రకంగా ఇది చేయాలి. మీ గురించి ఆ మాటలు మాట్లాడే పెద్ద మనుషులు ఈరోజు ఏమంటారు, వాళ్ళు 6 గంటలకు వచ్చి పెన్షన్ ఇస్తే నేను 5:30కే మీ ఇంటికాడ ఉంటాడంట చంద్రబాబు నాయుడు, 5:30కే పోతాడంట. మీరు 6 గంటలకు పోతే వాళ్ళు 5:30కు వస్తే నేను 5కి పోతా, వాళ్ళు 4:30కు వస్తే నేను 4కి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. వెళ్ళే ముఖాన్ని మీరు లేస్తారా అసలు కనీసం ఆ టైంలో చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో నిజంగా మీ అందరికీ కూడా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు గ్రామాల్లో 87% అంటే రాష్ట్రంలో మన సెన్సెస్ జరిగితే గ్రామాల్లో 87% అంటే 100%లో 87% జనాభాకి ప్రభుత్వం అందరూ చదువుకుంటున్నాము. చూడాలి శిరీష ఉద్యోగంప్పుడు
ముత్తూరు నాయకులు స్టేజ్ కావాలి. ఎలా వస్తుందా రమణమ్మ, ఎలా వస్తుందా రమణమ్మ, ఎలా వస్తుందో వాళ్ళు రావాలి. ఎలా వస్తుందా రమణమ్మ, ఎలా వస్తుందో వాళ్ళు. చూడనా దాన్ని చూడు. ముత్తూరు నాయకులు రావాలి స్టేజ్ మీదకి. సరళ ముత్తూరు నాయకులు రావాలి స్టేజ్ మీదకి. ముత్తూరు నాయకులు ముత్తూరు సరళ లేచినాడమ్మా. నాకు కూర్చో సార్. ముత్తూరు అందరూ సపోర్ట్ ఉండాలమ్మా, అందరూ సపోర్ట్ ఉండాలి. పామురెడ్డి